ముందుగా భారతదేశం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గం అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా మిత్రులు కొందరు నా దేశ ప్రజలను ఆలోచింపజేసే 78వ స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇవ్వాల్సిందిగా కోరియున్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం డిగ్రీ కళాశాల 1992 వార్షిక సంచిక మ్యాగజైన్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను వ్రాసిన భావ కవితను తెలియపరుచున్నాను. 1992 డిగ్రీ కాలేజీ మ్యాగజైన్. నా కవితలో కానీ నేను మాట్లాడే అంశాల్లో కానీ ఎవరి మనోభావాలన్నా దెబ్బతిన్నచో పెద్ద మనసుతో క్షమించగలరు. నా పేరు బత్తుల రమేష్ బాబు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని మరియు కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని మరియు ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని బత్తుల రమేష్ బాబు. నా సెల్ 8978197274. మన స్వతంత్రం భావ కవిత రచన బత్తుల రమేష్ బాబు. భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన దేశం, గౌతమ బుద్ధుడు నడియాడిన దేశం, గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ప్రపంచానికి నాగరికత, లిఖిత రాజ్యాంగం, మార్గదర్శనం గల ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక గణతంత్ర భారతదేశం నా దేశం. రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరే నాం, సబుకో సమ్మతి ఏ భగవాన్. 4 వేదముల పుట్టిన భూమి, వేదభూమి, కర్మభూమి, మాతృభూమి, మాతృదేవో భవ. మన స్వతంత్రం ఒక మేడిపండు, మన రాచరికం ఒక రాచపుండు. కుచేళ్ల సంతానం కర్షకుల ధాన్యం, కూడిలేని బిడ్డలే కార్మికుని సంపదలు. లేని ఆవేశం తెచ్చుకొని వందే అని అరవటం నాయకుల వంతు. నకనకలాడే డొక్కలతో ఎండిన గొంతుకలతో మాతరం అని అనటం ప్రజల వంతు. వందే అని అరవటం నాయకుల వంతు. నకనకలాడే డొక్కలతో ఎండిన గొంతుకలతో మాతరం మాతరం అనటం ప్రజల వంతు. 3 రంగుల జెండా, మువ్వెన్నుల జెండా, సామాన్యుని కోరికల్లా చకచక జరజరా ఎగసిపోయింది ఆకాశ గగన వీధుల్లో. జెండాల మహిమాయరా దేశం, పార్టీల మహిమాయరా దేశం, ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం అయ్యిందిరా దేశం. జెండాల మహిమాయరా దేశం, పార్టీల మహిమాయరా దేశం, ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం అయ్యిందిరా దేశం. ధనవంతులు బలవంతులు దోచేసిన రాజ్యం ప్రజలందరికీ సమానం కాదా? పచ్చని నిరుపేదల బ్రతుకులు బంజర భూములయ్యాయి. దేశమంతా ఈరోజు శోకమైపోయింది. రౌడీ గూండా రాక్షసత్వమే రాజకీయమై రాజ్యమేలితే, రిజర్వేషన్ రాజకీయ ఉద్యమాల పేరుతో ముక్కుపచ్చలారని విద్యార్థులు తుపాకీ గుండ్లకు బలి అవుతుంటే, రౌడీ గూండా రాక్షసత్వమే రాజకీయమై రాజ్యమేలితే, రిజర్వేషన్ రాజకీయ ఉద్యమాల పేరుతో ముక్కుపచ్చలారని విద్యార్థులు తుపాకీ గుండ్లకు బలి అయిపోతుంటే, నా భారతదేశం ఎన్నాళ్ళాయన స్వతంత్రం వచ్చి ఎవరికి దక్కెను దాని ఫలితం? చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, ఆచరణలో మాత్రం అన్ని అవినీతులు. ఇదేనా అమరవీరులు ఆశించిన స్వతంత్రం? అది కాదని ఈ బత్తుల రమేష్ బాబు ఆవేదన, ఆక్రోశం. ఓ నవత, ఓ యువత, ఎప్పుడు తీరేను నా హృదయ వేదన. నేను రాసిన స్వాతంత్ర భావ కవిత తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 1992 సంవత్సరం కాలేజీ మ్యాగజైన్లో ప్రచురించబడిందని తెలియజేస్తున్నాను. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కృష్ణా జిల్లా, పెడన, ఆంధ్ర, తెలంగాణ దేశ ప్రజలందరికీ మరొక్కసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకెందరో స్వాతంత్ర వీరుల నిరూపమాన త్యాగ ఫలితం మన 78వ స్వాతంత్ర దినోత్సవం. సమత కోసం, మమత కోసం, సమాజం కోసం, మన దేశ స్వాతంత్రం కోసం, మన స్వయం పరిపాలన ప్రజాస్వామ్యం కోసం ఉరికంబాన్నే ఆహ్వానించాడు మన విప్లవ జ్యోతి భగత్ సింగ్. ఇంకెందరో స్వాతంత్ర వీరులు కలలు కన్న సామ్యవాద సమాజ నిర్మాణం మన భారతదేశం 78వ స్వాతంత్ర దినోత్సవం. విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఆర్థిక స్వావలంబనతో, పాడి పంటలతో, శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలి.
78వ స్వాతంత్ర దినోత్సవం అని కోరుకుంటున్నాను. స్వాతంత్రం, సమానత్వం, స్వేచ్ఛ, సత్యమేవ జయతే సామాన్య ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ ఫలాలు అందాలని మనసా వాచా కర్మణ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇదే నా భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బలో స్వతంత్ర భారత్ కీ జై, బలో స్వతంత్ర భారత్ కీ జై. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. బలో స్వతంత్ర భారత్ కీ జై, బలో స్వతంత్ర భారత్ కీ జై.